మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా ఓడిపోతారా? ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. మరీ ముఖ్యంగా గెలుస్తానన్న ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదని క్యాడర్ భావిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ రోజే వైసీపీ నేతలే సైకిల్కి ఓటు వేయమంటూ ప్రచారం చేశారని మాట్లాడడం ఆమెలో భయానికి కారణమని భావిస్తున్నారు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నట్లు నగరిలో ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు డీలా పడింది, తన ఓటమి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో 2 సార్లు రోజా గెలిచారు. మరి ఈసారి గెలుస్తారా అంటే 6 నెలల ముందు నుంచే డివైడ్ టాక్ ప్రారంభమైంది. అసలు టికెట్ విషయంలోనే రోజాపై పెద్ద ఎత్తులో చర్చ నడిచింది. కానీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలబడింది. ఇప్పుడు నెక్స్ట్ ఆమె గెలుస్తారా లేదా అన్న టాక్ విపరీతంగా నడుస్తోంది. అందులో ఆమె క్యాడర్లోనూ రోజా ఫేస్లోనూ ఎక్కడ గెలుపు ధీమా కనిపించడం లేదట. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రోజా రూట్ మార్చింది. అప్పటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్న నేతలను అధికారానికి దూరం చేసింది. అదే సమయంలో కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చి పదవులు అప్పజెప్పింది. స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ సీనియర్ నాయకులను కాదని తన సొంత మనుషులను టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెట్టారు రోజా. దీంతో వైసీపీలో అసమ్మతి నాయకులు ఎక్కడ తమ సమ్మతిని దాచుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగానే ప్రకటించారు. తన సినీ గ్లామర్తో పాటు జగన్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని రోజా భావిస్తున్నారు. మరోవైపు నగరి నియోజకవర్గంలో తమిళ ఓటర్లు తన భర్త ద్వారా తనను ఆదరిస్తారనే భావనతో ఉండగా రోజాకు చేనేత సామాజిక వర్గం మొత్తం దూరమైంది. అందుకు కారణం పవర్లూమ్ కార్మికులకు విద్యుత్ బిల్లుల శాపంగా మారటం. దీంతో వారు బాహాటంగా వైసీపీ ప్రభుత్వాన్ని రోజాను వ్యతిరేకించారు. ముఖ్యంగా చేనేత కార్మికులంతా చెన్నై వెళ్లి క్యాటరింగ్ కార్మికులుగా మారారు. రోజా నోటి దురుసు కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది అనేది బాహాటంగానే చెప్పుకుంటారు. ప్రతి విషయంలో టీడీపీ అధినేతను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి నగరిలో చాలా మంది మధ్యతరగతి వర్గాన్ని ఆమెకు దూరం చేసిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడికి ఉన్న ఇమేజ్ కూడా ఆమెకు వ్యతిరేకంగా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో టపాసులు కాల్చి డాన్సులు చేయటం ఆమెపై ఉన్న వ్యతిరేకతను మరింత పెంచింది. ఇక గత ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ కుటుంబం విభేదాలు ఆమెకు సాయపడ్డాయి. కానీ ఈసారి వారి కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండడంతో గాలి భానుకు ఈ అంశం ప్లస్ అయిందనే టాక్ నడుస్తోంది. రోజా భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో, ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అతి త్వరలో, అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగా జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి. వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. ఎన్నికల సమయంలో ఒకేసారి సీనియర్ నాయకులు మొత్తం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటంతో ఆ ఓటు బ్యాంక్ అంతా టీడీపీకి సహకరించిందని తెలుస్తోంది. దీంతో రోజా ఓటమి ఖాయం అన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద 2014లో కేవలం 800, 2019లో 2000 ఓట్ల మెజార్టీతో గెలిచిన రోజా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పట్టించుకోవటం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న జలపాతాలను కనీసం అభివృద్ధి చేయలేదని స్థానికులంటున్నారు. ముఖ్యంగా జూన్ 4th వచ్చే రిజల్ట్స్లో జగనన్న 2వ ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే నేను నగిరిలో 3వ హ్యాట్రిక్ కొట్టాలని అమ్మని బలంగా కోరుకున్నాను.
మొత్తం మీద బలమైన సామాజిక వర్గం నాయకులు దూరం కావటం, స్థానికంగా నియోజకవర్గంలోనే వైసీపీ నాయకుడు వ్యతిరేకించడం ఆమె ప్రస్తుత పరిస్థితికి కారణమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గాలి భానుప్రకాష్ కుటుంబాన్ని సైతం వదిలి నియోజకవర్గంలోనే నిరంతరం ఉండటం అతనికి ప్లస్ అయింది. మరోవైపు భానుప్రకాష్ మీద దాడి చేయించటం, గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడు కావటం, ప్రజల అండదండలు ఉండటం టీడీపీ అభ్యర్థికి ప్లస్ అయింది. మొత్తం మీద జిల్లాలో ఎవరు గెలిచినా గెలవకపోయినా రోజా ఓటమి మాత్రం ఖాయమంటున్నారు నగరి ప్రజలు. చూడాలి మరి ఫలితాలు ఏమిస్తాయో. For more videos like this, subscribe Big TV channel.